కమ్మగా వాసన వస్తుంది. చూసిరు కదా, కోడిగుడ్లు ఉల్లిగడ్డలతో కూర. అంటే పల్లెటూరు వాళ్ళు సింపుల్గా వేసుకుంటారు, ఎక్కువ కష్టపడరు. 5 నిమిషాలలో అయిపోతుంది కూర. కుండ గరమైనాక కావలసినంత నూనె పోసుకోవాలి. నూనె గరమైనాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర గోలినాక ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు వేసుకొని మంచిగా కలుపుకొని సన్నని మంట మీద ఉడికించుకోవాలి. అంటే ఎర్రగా కానియద్దు, ఎర్రగా అయితే కూర అంతా బంక వస్తుంది. సన్నని మంట మీద ఉడకాలి, అంత బాగా కూడా ఉడకనియద్దు. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే మంచిగా ఉడికిపోతుంది. ఇట్లా ఉల్లిగడ్డలు మంచిగా ఉడికినాక అల్లం వెల్లుల్లి వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒక్క నిమిషం కలుపుకోవాలి మంచిగా. సరిపడా కారం, ఉప్పు వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని సరిపడా నీళ్ళు పోసుకోవాలి. సన్న మంట మీద ఉడికించుకోవాలి. ఇట్లా మరుగుతున్నప్పుడు ఇట్లా ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకు పొట్టుతోటి ఇట్లా రంధ్రాలు చేసుకోవాలి. రంధ్రం చేసుకుంటే ఏంటంటే ఈ పులుసు దానిలో పోయి ఇంకుతుంది మంచిగా. ఇట్లా ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి. ఇట్లా వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ఇక సన్నని మంట మీద కూర చిక్కగాయంత వరకు ఉంచుకుంటే ఉల్లిగడ్డల కోడిగుడ్ల కూర రెడీ అయిపోతుంది. తెలుసు ఈరోజు వంటలు చేద్దామంటే మస్తు వాన పడుతుంది, అయినా పర్లేదు కష్టపడి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. మా వ్యవస్థ చూడది. ఇక మీద పరద కట్టుకున్నాం వాన కొట్టకుండా. మా పొయ్యి మా సెటప్ మొత్తం తడిసిపోయి ఈ వర్షమేమో మాకు వంట చేయనిస్తలేదు. ఇంత కష్టం. ఈ కట్టెలు కూడా సరిగ్గా మండతలేవు. అతి కష్టం మీద మొత్తం ఇట్లా వాటర్ ఇట్లా అయిపోయినాయి. వాటర్ మొత్తం అంత బురద ఎక్కడ కాలు పెట్ట రాకుండా అయిపోయింది. అయినా కష్టపడి చేస్తున్నాం. ఇది మా పొయ్యి సెటప్. లాస్ట్కు కొత్తిమీర వేసుకొని దించుకుంటే మంచిగా వేడి అన్నంలో మంచిగా తినచ్చు. చూసిరు కదా ఉల్లిగడ్డల కూర ఎట్లా నిన్నో కమ్మగా ఉంటుంది. అయితే మన ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు కానీ, పిల్లల లంచ్ బాక్సుల్లో కానీ, బ్యాచిలర్స్ కానీ చాలా ఉపయోగపడుతుంది. తీయగా కమ్మగా ఉంటుంది. ఇది మళ్ళీ ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిది, చల్లదనం చేస్తుంది. ఉల్లిగడ్డలు తిని చూస్తాం. అబ్బా మస్తు కమ్మ ఉంది. మీరు కూడా తప్పకుండా వేసుకొని తినండి. ఇట్లా గుడ్డు పెట్టుకొని తింటే మస్తు కమ్మ ఉంది. తీయగా సూపర్గా ఉంది. గుడ్డు కూడా కొత్త కొంచెం బా నిజంగా 5 నిమిషాలలో అయిపోద్ది. మీరు ఈజీగా చేసుకొని తినండి.